పొగి కాస్త నీళ్ళు పొగి నీళ్ళు పొగి పొగి ఇమ్మగా ఉన్నట్టుండి ఎందుకు కనిపించకుండా పోయింది? ఒకవేళ నిజంగానే తనకి మిస్టర్ ఇండియా వాచ్ ఏమన్నా దొరికిందా ఏంటి? తెల్లవారుజాము 4ంటికే మాయమైపోయింది. ఒకవేళ నా కోసం ప్లాన్ చేయట్లేదు కదా? పైన ఎక్కడా లేదు, పైగా రూమ్ తలుపు కూడా తెరిచే ఉంది. అంటే తన కిందికి వచ్చి ఉంటుంది. ఇక్కడ కనిపించట్లేదు. ఒకవేళ ఇంటి నుంచి బయటికి వెళ్ళిందా? కానీ ఇంత పొద్దున్నే తను బయటికి ఎందుకు వెళ్తుంది? తను మూగంబో కదా, తనని నమ్మలేం. వెళ్ళి కార్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఏదైనా కారు మిస్ అయిందంటే అప్పుడు ఖచ్చితంగా తను ఏదో పెద్ద ప్లాన్ చేస్తోందని అర్థం. ఈ శబ్దం కిచెన్ నుంచి వస్తున్నట్టుంది. నేను త్వరగా పాయసం చేసుకొని తినేయాలి. ఆ తర్వాత అందరూ లేవక ముందే వెళ్ళి పడుకోవాలి. ఒకవేళ ఎవరైనా నన్ను చూశారంటే అప్పుడు అనవసరంగా అందరి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. తను ఇక్కడ కిచెన్లో ఏం చేస్తోంది? వంట చేస్తోందా? మీరిక్కడ దొంగలాగా ఎందుకు నిలబడి చూస్తున్నారు? దొంగలాగా నేనున్నానా లేక దొంగలాగా నువ్వు పని చేస్తున్నావా? నేనా? నీ గురించి నాకు తెలిసిపోయింది కాబట్టి నన్ను చూసి భయపడుతున్నావు కదా? నేనెందుకు భయపడతాను? ఇది నా ఇల్లు, నాకేం కావాలంటే అది చేస్తాను. నన్ను ఆపేవాళ్ళు ఎవరున్నారు? నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నిన్ను ప్రశ్నించే వాళ్ళైతే ఉన్నారు కదా. ఇంత రాత్రిపూట కిచెన్లో ఏం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు అత్తా కోడళ్ళ ఆట ఏమైనా ఆడుతున్నావా ఏంటి? అత్త కోడళ్ళ ఆట? అవును, ఆటలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా. చూడు, ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు, కానీ నీ టార్గెట్ ఎవరు అని తెలుసుకోవాలి నేను ఇప్పుడు. టార్గెట్? మీరేం చేస్తున్నారు? చూడు, నేను చూడగానే మనుషుల మనస్తత్వాలు తెలుసుకుంటాను. నువ్విప్పుడు ఈ గ్యాస్ని ఓపెన్లో ఉంచేసి ఇంట్లో ఎవరినైనా చంపాలని ప్లాన్ చేస్తున్నావా? మీరు నా గురించి అలా అనుకుంటున్నారా? నువ్వు చేయగలవో లేదో నేను చెప్పగలను. నేను అలా ఎప్పటికీ ఆలోచించను. అలాగా? అయితే నువ్వు ఇంత రాత్రిపూట కిచెన్లో ఏం చేస్తున్నావు? కిచెన్లో ఎవరైనా ఏం చేస్తారు? ఆకలి వేసింది, అందుకని నా కోసం ఏమైనా చేసుకుందామని వచ్చాను. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఏం లేదు. యాక్చువల్లీ నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకని ఆయన నా కోసం పాయసం చేశారు. తింటావా? పాయసం చేశాడా? అభి, నువ్వు తన కోసం పాయసం చేసావా? అంటే తన కోసం త్వరగా లేచావా? నేనెప్పుడైనా నిన్ను త్వరగా లేవమని చెప్తా నా వల్ల కాదు, నేను లేవలేనని చెప్తూ ఉంటావు కదా. అరే, నేను నీ కాబోయే భార్యని, నీకోసం వ్రతం చేస్తున్నాను నేను. పైగా ఇప్పుడు నేను ఏదైనా తిన్న తర్వాత మొత్తం రోజంతా ఆకలితో ఉంటాను ప్రెగ్నెన్సీలో. నువ్వు నా కోసం అయితే లేవు గాని తన కోసం ఇప్పుడు పాయసం చేసిచ్చావా? అదేంటబి, నువ్వు తన కోసం పాయసం ఎందుకు చేశావు? నానమ్మా, నేను పాయసం తయారు చేయలేదు, అది కూడా తన కోసమా. ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నాటకమా? ఓ అలాగా? వీళ్ళందరికీ తెలియకూడదా? ముందే చెప్పొచ్చు కదా నాకు. లేదు, పాయసం ఆయన కాదు, నేను తయారు చేశాను. ఆయన నాకు తినిపిస్తున్నారంతే. అది కూడా ప్రాబ్లమేనా? ఏం పర్లేదు, నేనే తినేస్తాను. ఈ మాత్రం నేను చేసుకోలేనా ఏంటి? చాలా ఎక్కువైంది అభి, నువ్వు నా కాబోయే భర్తవి. నేను నీకోసం వ్రతం చేస్తున్నాను, కానీ నువ్వు తనకి పాయసం చేసి తినిపిస్తున్నావా? దిస్ ఇస్ టూ మచ్. ఆగమ్మా, నువ్వు వెళ్ళిపోకూడదు. ఈ రోజు నీకు వ్రతం కదా, సుమంగళి వ్రతం. అదీ కాకుండా నువ్వు ప్రెగ్నెంట్ కూడా. రోజంతా ఎలా ఉంటావు? నువ్వు ఏదో ఒకటి తినాల్సిందే తన్ను. అవును తన్ను, నువ్వు వ్రతం చేస్తున్నావు కదా, మరొచ్చి పాయసం తిను. ఇదే కారణంతో ఈరోజు నీకు కాబోయే భర్త తన చేత్తో స్వయంగా చేసిన పాయసం తినే అవకాశం దక్కుతుంది. నాకు ఈ పాయసం తినాలని లేదు. పర్లేదు, తిను, చాలా రుచిగా ఉంది. మీరింత బాగా వంట చేస్తారని నాకు అస్సలు తెలీదు. ఒక్క నిమిషం. నువ్వు ఇంత పొద్దున్నే కిచెన్లో ఏం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు కూడా వ్రతం చేయట్లేదు కదా?
వ్రతమా? అది నేనా? ఇలాంటి వేస్ట్ పనుల కోసం నా దగ్గర వేస్ట్ టైం లేదు. ఏమన్నావు? దీన్ని వేస్ట్ అని అంటావా? అరే, సుమంగళి వ్రతం ఎప్పుడైనా వేస్ట్ పని అవుతుందా? ఇంత మంచి రోజు నువ్వు ఇలా నోటికొచ్చినట్టు అవమానిస్తావా? ఓకే, మీరు మీ మంచి రోజుని జరుపుకోండి, నేను వెళ్ళి పడుకుంటాను అన్నట్టు. 11 గంటలకి ముందు ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు. లేకపోతే పండుగ రోజు ఉదయాన్నే అందరూ నా చేత తిట్లు తింటారు. గుడ్ నైట్. ఇదిగోనమ్మా బుల్బుల్, నీకోసం టిఫిన్ చేశా. నాకు తినాలని లేదు. తినాలని లేదా? అన్నీ నీకిష్టమైనవే చేశాను కదా. నేను చెప్పాను కదా నాకు తినాలని లేదు, నాకు ఆకలిగా లేదు, వద్దు. ఎందుకు తింటావులే? సరళక్కయ్య చేసిందంటే నువ్వు వెంటనే తినేస్తావు. నేనేమవుతానని నీకు? అన్నట్టు మీరు నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఏ టీవీ షో చూస్తారు? ఎందుకు నన్ను ఇప్పుడు ఇంత ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నాకు తినాలని లేదు, ఆకలిగా లేదు, ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు? ప్లీజ్ వదిలేయండి. నేను ఎందుకు తినాలనుకోవడం లేదంటే యాక్చువల్లీ దానికి వేరే కారణం ఉంది. ఏంటా కారణం? అది నేను మీకు చెప్పడం కుదరదు. ఏమైంది? ఏం చెప్పడం కుదరదు అంటున్నావు? అరే, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు, చక్కగా తయారైపోయావు, చాలా ఉబలాట పడుతున్నావు కదా ప్రవీణ్ని కలవడానికి. చూసారక్కయ్య, ఎంతో ఆశగా నేను తనకిష్టమైన వంటలన్నీ తయారు చేశాను, కానీ తనేమో తినని ముందుకేస్తోంది. ఏమైంది? ఎందుకు తిన్నంటున్నావు? నీ కొంట్లో బానే ఉందా బుల్బుల్? నాకు తెలుసు, ఆటలు మొదలు పెట్టేసింది. తనకి నేనే తినిపించాలిక. జానకి, ఆ ప్లేట్ లైవ్ నేనే తినిపిస్తాను కదా దానికి. అయ్యో వద్దు, అది అమ్మా, నేనది తినలేనమ్మా. నేను ఎందుకు తినలేనంటే అది యాక్చువల్లీ నేను వ్రతం చేస్తున్నాను. నువ్వు వ్రతం చేస్తున్నావా? అలాంటి వ్రతం ఏం చేస్తున్నావు నువ్వు? ప్రవీణ్ నీకు దక్కాడు కదా. సోమవారం వ్రతం చేయాలని అనుకునుంటావు కదా, ఎందుకంటే మంగళవారం ఇంకా శుక్రవారం అయితే నువ్వు వ్రతం చేయలేవు కదా. బుల్బుల్, ఏం వ్రతం చేస్తున్నావు అమ్మా నువ్వు? తనసలు ఏ వ్రతం చేయట్లేదు, మనల్ని విసిగించాలని తన కంకణం కట్టుకుంది, అంతే. అది నేను ఆ వ్రతం చేస్తున్నాను, సుమంగళి వ్రతం. ఒక్క నిమిషం, నువ్వు సుమంగళి వ్రతం చేస్తున్నావా? నువ్వా? అరే బుల్బుల్, నీకు మమ్మల్ని నవ్వించాలనుంటే ఏదైనా జోక్ చెప్పాల్సింది కదా, అంతేగాని ఇలాంటి అనవసరమైన డ్రామాలాడి టిఫిన్ చల్లారేదాకా ఆగద్దు. నిజంగా నాకు ముందే తెలుసు మీరిద్దరు ఇలాగే ఓవర్ రియాక్ట్ అవుతారని, ఇలాగే నవ్వుతారని తెలుసు. అందుకే నేను వ్రతం చేస్తున్నానని మీకు చెప్పకూడదు అనుకున్నాను. మీ ఇద్దరికి నేను చెప్పే మాటల మీద నమ్మకం లేదా? సరే నమ్మా, అది నిజమే, కానీ నువ్వు వ్రతం చేస్తున్నావని మాకు చెప్పలేదు కదా. కనీసం నిన్నే చెప్పాల్సింది, ఈ రోజు వ్రతం చేస్తున్నానని. అంటే నేను మీకు రాసివ్వాలా? సరే పోనీలే, కనీసం మాకు చెప్పుంటే మేము కూడా ఏర్పాటు చేసేవాళ్ళం కదా. బుల్బుల్ వ్రతం చేస్తుందని అంటే నాకు సిగ్గేసింది, అందుకే నేను ఎవరికి చెప్పలేదు. నేను యాక్చువల్లీ సుమంగళి వ్రతం ఎందుకు చేస్తున్నానంటే నేనేం ఆలోచించానంటే అమ్మా, నీకు తెలుసు కదా, నాకు ప్రవీణ్కి పెళ్లి ఏదో కారణం వల్ల ఎప్పుడు ఆగిపోతూనే ఉంది. ప్రతిసారి అలాగే జరిగింది. అందుకే నేను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. అందుకే నేనేమనుకున్నానంటే ఒకవేళ నేను ఈ సుమంగళి వ్రతాన్ని చేశానంటే అప్పుడు మా ఇద్దరికి త్వరలో పెళ్లి జరుగుతుందని. అందుకే నేను ఈ వ్రతం చేస్తున్నాను. నువ్వు చాలా మంచి పని చేసావు అనుకున్నావు కాబట్టి చాలా చక్కగా వ్రతం చేయాలి, సరేనా? ఎలాంటి పొరపాటు చేయకూడదు. నిజంగానమ్మా? నువ్వు నాకు గుర్తు చేసి మంచి పని చేసావు. ఇప్పుడే నాకు గుర్తొచ్చింది, ఈ రోజు ప్రజ్ఞకు కూడా 2వ సుమంగళి వ్రతం. మరి తను కూడా ఈ వ్రతం చేస్తూ ఉంటుంటుంది. తనెందుకు వ్రతం చేస్తుంది? తనైతే ముందే అభితో బంధాన్ని తెంచేసుకుంది కదా. నా మనసుకి ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలియదు, కానీ ప్రజ్ఞ ఖచ్చితంగా వ్రతం చేస్తోందనిపిస్తోంది. ఎవరికి తెలిసి ఈ వ్రతం వల్ల తను చేసిన తప్పులు తను తెలుసుకుంటుందేమో. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాను. ఒకవేళ తను నిజంగానే వ్రతం చేస్తోందో ఏమో. నేను త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఒకవేళ ఆయన నన్ను చీరలో చూసారంటే అనవసరంగా అనుమానిస్తారు, బోల్డ్ అని ప్రశ్నలు అడుగుతారు, నేను కూడా వ్రతం చేస్తున్నానేమో అని. ఇది ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ముఖ్యంగా ఆయనకు కనిపించకూడదు.
లేదంటే ఏ అనుమానము లేకుండా ఆయనకి దొరికిపోతాను. ప్రతిరోజు ఆయనకి శత్రువులాగా ఉంటాను, కానీ ఈ ఒక్కరోజు మాత్రం పూర్తి ఆచార వ్యవహారాలతో ఆయన భార్యగా ఉండాలి, ఒక సుమంగళిలాగా. ఇదే రైట్ టైం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. ఈరోజు సుమంగళి వ్రతం. ఇంట్లో ఉన్నానంటే నానమ్మ నా చేత చాలా ఆచారాన్ని చేయిస్తుంది. అందుకని అభి, నువ్వు బట్టలు మార్చుకొని ఇక్కడి నుంచి మాయమైపో. ఇది లోపల నుంచి లాక్ చేస్తుంది. ఎవరున్నారు లోపల? ఓర్ నాయనో, ఈయనొచ్చేసరేంటి? కాసేపు ఆగి రావచ్చు కదా. లోపల లేడీ మొగెంబో లేదు కదా? మొగెంబో, నువ్వున్నావా లోపల? లేదు. కాదు. అవును. ఓరి నాయనో, అంటే ఇప్పుడు తనని భరించాలా? పర్లేదు, నేను తనకి ఇప్పుడే చెప్పేస్తాను, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ తనే నన్ను ఏదో పని మీద బయటికి పంపించదని చెప్పమంటాను. మొగెంబో, తలుపు తెరువు. నేను బట్టలు మార్చుకోవాలి. ఆగండి, నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది. నాకు లేట్ అవుతుంది, త్వరగా బయటికి రా. తర్వాత కావాలంటే నువ్వు రాత్రంతా లోపలే కూర్చో, సరేనా? ఇప్పుడు నువ్వు బయటికి రా. ఈయన చెప్తుంటే కూడా వినిపించుకోవడం లేదు. ఎలా నచ్చ చెప్పాలి ఈయనకి? ఏంటి తాళాలు వెతుకుతున్నావా? తలుపు తెరుస్తావా లేదా? ఒకవేళ నువ్వు 10 సెకండ్లలో బయటికి రాలేదంటే ఈ తలుపులు విరగొట్టేస్తాను. వద్దు. నేను బయటకు వస్తున్నాను. నువ్వు ఏం చేస్తూ? ఎందుకు అలా చూస్తున్నారు? లోపల ఎవరున్నారు? నేనే ఉన్నాను, ఇంకెవరుంటారు? అరే, ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. ఏంటి? హత్య చేసి వస్తున్నావు కదా, హా? అందుకే నీ చీర ఇంత ఎర్రగా ఉంది. ఇంతకీ ఇంత చక్కగా రెడీ అయ్యి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నావు? ఉన్నారులేండి ఒకరు. ఏయ్, ఒక్క నిమిషం. ఈరోజు సుమంగళి వ్రతం కదా, ఒకవేళ నువ్వు కూడా అందుకే నువ్వు ఉదయాన్నే లేచి పాయసం తాగావు. ఫాస్టింగ్ చేసే మిగతా ఆడవాళ్ళందరూ చేస్తున్నాడు, కరెక్ట్? ఇన్కరెక్ట్. ఈ రోజు ఉదయం కూడా నేను మీకు చెప్పాను కదా, నాకు ఈ ఫాస్ట్ వ్రతాల మీద అస్సలు నమ్మకం లేదని. ఇంపాసిబుల్. అయినా మీకు లేట్ అవ్వడం లేదా? ఐఎమ్ డన్. ఇక మీరు వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే? నాతో గొడవ కూడా పడలేదు. ఏదో గందరగోళం ఉంది. అత్తయ్య, మీరు నా గురించి కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. చాలా ఆకలిగా ఉంది నాకు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, సుమంగళి వ్రతం రోజున మీరు నన్ను ఉదయాన్నే లేపడం మర్చిపోవద్దని, కానీ మీరు నన్ను లేపనలేదు. అత్తయ్య గారు, ఇప్పుడు నేను మొత్తం రోజంతా ఆకలితోనే ఉండాల్సి ఉంటుంది కదా. వ్రతం చేస్తే తీరాల్సిందేగా. కానీ మీరు మాత్రం ఉదయాన్నే తినేస్తుంటారు. అంత పొద్దునే నువ్వు నిద్ర లేస్తావా ఏంటి? నేను నిన్ను లేపలేదని అంటున్నావు. అరే, నేనైతే నా భోజనాన్ని నిన్న రాత్రి నా రూమ్ లో పెట్టేసుకున్నాను. ఉదయం లేవగానే నేను మొత్తం తినేశాను. లేకపోతే నా పరిస్థితి కూడా నీలాగే ఉండుంటుంది. ఎంత సెల్ఫిష్ కదా మీరు. నేను ఈ వ్రతం మీ కొడుకు కోసమే చేస్తున్నానని ఆలోచించలేకపోయారా మీరు? నా కొడుకా? ఏ కొడుకు గురించి మాట్లాడుతున్నావు? వాడికి నీతో పెళ్లి జరిగినప్పటి నుంచి కొడుక్కి తక్కువగాను భర్తకి ఎక్కువగాను మారిపోయాడు. అరే, అసలు నేనేం చెప్పినది వాడు వినిపించుకోవడం లేదు. అంటే ఎవరైతే మీరు చెప్పింది విని చేస్తారో కేవలం వాళ్ళతోనే మీకు సంబంధం ఉంటుందా? అవును. ఇక ఈ విధంగా నీకు ఇంకా నీకు సంబంధించిన మనుషులకి మాత్రమే వర్తిస్తుంది. ఆ మాట మాటికి చెప్పాల్సిన అవసరమేం లేదు. నాకు బాగా తెలుసు. పెళ్లికి ముందే మీరు ఇలా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఇప్పటికి అలాగే ఉన్నారు మీరు. ప్రతిదానికి ఏదో ఒక షరతు. మీరు చూస్తూ ఉండండి. ఆ పైవాడు ఉన్నాడు కదా, ఆయన మొత్తం అన్నీ చూస్తాడు. మీరు నాకేదైతే అన్యాయం చేస్తారో దానికి ఆయన మీకు శిక్ష వేస్తాడు. శిక్ష అయినా నీకు వేస్తున్నాడు. ఇప్పుడు వ్రతం చేయి రోజంతా, ఉదయం ఏమీ తినకుండా. ఒకవేళ నువ్వు సాయంత్రానికి కళ్ళు తిరిగి పడిపోలేదు అంటే అప్పుడు నా పేరు మార్చుకుంటాను. ఏమని పేరు మార్చుకోవాలో అది మీరే ఆలోచించుకోండి.
మీరే కదా మీ పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాయంత్రానికల్లా మీకు ఎసిడిటీ, డయేరియా, డీహైడ్రేషన్, కడుపుకు సంబంధించిన ఎన్ని రోగాలైతున్నాయో అవన్నీ మీకు రాలేదంటే అప్పుడు మీరు నా పేరు మార్చేయండి. చూద్దాం పైవాడు ఎవరి మాట వింటాడో. అలాగా? సరే అయితే అలాగే చూద్దాం. సాయంత్రానికి మీకే తెలుస్తుంది. దేవుడా దేవుడా, నేను నీ మీద భారం వేసి ఎంతో ధైర్యంగా అత్తయ్యతో ఛాలెంజ్ చేశాను. ప్లీజ్ నాకు సాయం చేయి. అసలు అమ్మమ్మకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. ఆవిడ ఉన్నట్టుండి షరతుల మీద షరతులు పెడుతూనే ఉన్నారు. నేనెంతో సంతోషంగా బయటికి వెళ్తున్నాను, రోజంతా బయట ఉండొచ్చు అనుకున్నాను. కానీ లేదు, నేను ఇంట్లోనే ఉండాలని ఖచ్చితంగా చెప్పారు. ఇంట్లోనే ఉన్నాను అంటే ఆయన ఈ ప్రజ్ఞ ఇంతగా ఎందుకు రెడీ అయింది? ఒకవేళ తను కూడా వ్రతం చేయడం లేదు కదా? సరిపోయింది, ఇప్పుడు తన్ను కూడా వచ్చేసింది. నేను తనకు కూడా ఏదో ఒక కథ చెప్పాల్సి ఉంటుంది. ఈ చీర ఎందుకు కట్టుకున్నావు? ఈ చీరకేం ప్రాబ్లం ఉంది చెప్పు? ప్రాబ్లం కలర్ లో ఉంది. ఎవరైతే సుమంగళి వ్రతం చేస్తారో వాళ్ళే ఈ రంగు చీర కట్టుకుంటారు. అంటే దాని అర్థం నువ్వు కూడా. ప్లీజ్, నేను ఈ సుమంగళి వ్రతాన్ని ఎందుకు చేస్తాను? అయినా ఏంటి, చీర రెడ్ కలర్ అంతేగా. ఈ రోజు నాకు రెడ్ కలర్ చీర కట్టుకోవాలనిపించింది. రేపు ఎల్లో కట్టుకోవాలనిపిస్తే ఎల్లో చీర కట్టుకుంటాను. నీకు ప్రాబ్లం ఏంటి? రియలీ? అంటే నువ్వు చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఈ రెడ్ సారీ కట్టుకోవడం ఒక కోఇన్సిడెన్స్ మాత్రమే కదా? నేను చెప్పిన దానికి అర్థమైతే ఇదే, కానీ నువ్వు నేను చెప్పింది నమ్మవు. ఎందుకంటే నీలాంటి వాళ్ళకి ఎప్పుడు లైఫ్ బోరింగ్ గా ఉంటుంది. అందుకని ఎదుటి వాళ్ళ లైఫ్ లో ఎక్సైట్మెంట్ వెతుకుతారు. ఇప్పుడు చూసాను కదా, అనవసరంగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నాకు కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. ఒకవేళ నువ్వు ఈ చీర గురించి ఇంకొక ప్రశ్న అడిగినా సరే అప్పుడు నాకు కోపం వస్తుంది. ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే అప్పుడు నేను నిజంగానే వ్రతం చేస్తాను. అప్పుడు ఆలోచించు నీ సంగతి ఏమవుతుంది. ఎందుకంటే పొరపాటునైనా భగవంతుడు నా మాట విన్నాడే అనుకో, అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. అదేమిటంటే ఆయన నా ఈ వ్రతం మీద నమ్మకం కూడా పెట్టుకుంటారు. ఉదయం ఆయన నన్ను పాయసం తింటూ కూడా చూశారు కదా. నువ్వే ఆలోచించు, భగవంతుడు ఒకవేళ నా ప్రార్థన విని నీ పెళ్లిని క్యాన్సిల్ చేసేశాడు అంటే అప్పుడు చెప్పు తన్ను, వ్రతం చేయనా? అలా ఏమీ జరగదు ప్రజ్ఞ. ఎందుకు జరగదు? చూడు తన్ను, ఆయన భగవంతుడు, ఆయనకు అందరి గురించి తెలుసు. అది ఇలా అయితే జరిగే అవకాశం ఉందిగా. నువ్వు ఏదో ఒక తప్పుడు పని చేసే ఉంటావు, దానికి ఆ భగవంతుడికి కోపం వచ్చుంటుంది. ఏమైంది ఇప్పుడు? నీ మొహం ఎందుకు అలా మారిపోయింది? నాకెందుకు ఇలా అనిపిస్తోంది, నేను నువ్వు చేసిన తప్పుని నీకు గుర్తు చేశాను అని. నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదు. అదా భగవంతుడు డిసైడ్ చేస్తాడు. అయినా నువ్వు ఇప్పుడు డిసైడ్ అవ్వు అసలు నీకేం కావాలి అని. ఒకవేళ నీకు ఈ విషయంలో భయంగా ఇది లేదు కదా, నేను కనుక ఈ రోజు సుమంగళి వ్రతం చేశాను అంటే అప్పుడు నీకు కాబోయే భర్త ఈరోజు నీకు బదులుగా నా వ్రతాన్ని పూర్తి చేస్తారేమోనని. నేను చెప్పానుగా అలాంటివి జరగవని. నీకు కావాలంటే వ్రతం చెయ్యి, లేకపోతే మానే. అక్క, తన్ను ఈరోజు వ్రతం చేయకుండా ఉండాల్సింది. తన బిడ్డ మీద చెడు ప్రభావం పడుతుంది కదా. నేను తనకెంతో చెప్పాను, కానీ వినిపించుకోలేదు. వాళ్ళిష్టాన్ని కాదని నేనెవర్నీ బలవంతం చేయలేను కదా ఇందు. నమస్తే నాన్నమ్మ. ఆ, నమస్తే నమస్తే, నాన్నమ్మ. అరే నమస్కారం నమస్తే బాబు. అమ్మమ్మ. ఎలా ఉన్నారు మీరు? బయట వాతావరణం ఎలా ఉంది? ఇక్కడ ఎలాంటి గొడవ లేదు కదా? ఇప్పటి వరకు బానే ఉన్నాను, తర్వాత సంగతి నాకు తెలియదు. అక్క, వీళ్ళిద్దరు అసలు ఎందుకిలా గందరగోళంగా మాట్లాడుతున్నారు? లేదు, గందరగోళం ఏం లేదమ్మమ్మా. యాక్చువల్లీ నేను ప్రవీణ్ కోసం సుమంగళి వ్రతం చేస్తున్నాను, కానీ నేను ఈ వ్రతం పూర్తి చేయలేను అనుకుంటున్నాడు. ఆకలి కారణంగా ఏదో తినేస్తాను అనుకుంటున్నాడు. సరే అయితే ఇక్కడంతా సవ్యంగానే ఉంది కదా? మీలో ఎవరైనా అభిని ఎక్కడైనా చూసారా? అరే తన్ను, నువ్వు అభి సంగతి వదిలే, నేను నీకో విషయం చెప్పాలి. చూడు, నువ్విప్పుడు ఈ వ్రతం చేస్తున్నావు, కానీ నువ్వు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వ్రతం వల్ల నీ బిడ్డ మీద ఎలాంటి ప్రభావం పడకూడదు. అలాగే రోజంతా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉండొద్దు. అలా చేస్తే దాహంగా ఉంటుంది నీకు. వీలైతే 2-3 గంటలు హాయిగా నిద్రపో. అర్థమైందా? సరే, త్వరగా పంపించండి నాకు. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏంటి బ్యాండ్ మేడం అంతా ఇక్కడే ఉంది? ఎవరు బ్యాండ్ వాయించాలి? రేపు ప్రవీణ్ కనిపించట్లేదు. ఈ మధ్య ఏమైపోయావు? ఏమైంది నీకు? నిన్నే కదా మనం కలిసాం. నిన్న కలిసామా? నాకు అసలేం గుర్తులేదు. అభి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ముందు నేను చెప్పేది విను తన్ను. అరే తన్ను, నాని నీకేదో చెప్తోంది కదా, ముందు తను చెప్పేది వినొచ్చు కదా. ఒక్క నిమిషం, నేను మీరు చెప్పే తర్వాత వింటాను. నేను చెప్పేది విను తన్ను.
ముందు నువ్వు నేను చెప్పేది విను. అభి, నాకేమనిపిస్తుందంటే ప్రజ్ఞ కూడా సుమంగళి వ్రతం చేస్తుందేమోనని. ఎప్పుడైతే నేను తన్ని మాట అన్నానో అప్పుడు తను రివర్స్ లో నన్నే అనడం మొదలు పెట్టేసింది. రఘు, ఇలారా. మీ లేడీ ముగ్యాంబో ఎక్కడుంది? మేడం ఆవిడ రూమ్లోనే ఉన్నారు సార్. ఐ మీన్ మీ రూమ్లో ఉన్నారు సార్. వెళ్ళి పిలుచుకురా తనని. లేదు సార్, ఆవిడ ఇక్కడికి రాలేరు. అదేంటంటే ఆవిడ ఒక ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉన్నారు, అందుకని ఆవిడని ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఆవిడ చెప్పారు. అంతగా ఏం చేస్తోంది తను? సారీ సార్, ఆవిడ ఏం పని చేసినా దాని గురించి మీకు చెప్పకూడదని నా జాబ్ ప్రొఫైల్లో ఉంది. ఇప్పటికే చాలా అయింది. నేను ఈ కన్ఫ్యూజన్ని దూరం చేసుకోవాలి. ఎక్కడికెళ్తున్నావు? అది నానమ్మ చెక్ చేయడానికి వెళ్తున్నాను. ముగింబో వ్రతం చేస్తుందా లేదని. పావని, ఎస్ సార్. ఉదయం నేను నీకు ఒక చాక్లెట్ ఇచ్చాను కదా, ఆ చాక్లెట్ ఇలా ఇవ్వు. ఆ చాక్లెట్ నాది కదా సార్. ఏ పావని, కొత్త చాక్లెట్ ఇస్తాను కదా. గుడ్ గర్ల్. ఒకవేళ తను ఇప్పుడు ఈ చాక్లెట్ తినలేదంటే దాన్ని బట్టి క్లియర్ అయిపోతుంది తను ఫాస్టింగ్లో ఉందని. ఈరోజు తను చేస్తున్న వ్రతం గురించే కాదు, నిజమంతా బయటపడిపోతుంది. ఆయన పేరుతో కుంకుమ పెట్టుకోలేకపోతున్నాను, ఆయన కట్టిన మంగళసూత్రాన్ని వేసుకోలేకపోతున్నాను. ఇలాంటి జీవితాన్ని నేను అసలు ఎందుకు బతకాలి? నాకు నిజంగానే చచ్చిపోవాలనుంది.